ఈ రోజు మీకు వచ్చిందా? కులం తీయకూడదు, తాగిన వాళ్ళ మీద మాట్లాడకూడదు. సుధాకర్ తాగాడా? తప్ప తాగాడు. బలిసి కోగెత్తు పట్టుకుంటే ఏం మాట్లాడారు? చాలా మాట్లాడారు వాళ్ళు. చాలా మాట్లాడారు. సార్ ఇప్పుడు మీరు తప్పు డాక్టర్ సుధాకర్ కి మద్దతు ఎందుకు తెలిపారు? అందరూ మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరు ఈ రోజు సైకోనే. ఎవరైనా సరే తప్పు చేస్తున్న నిందితుడిగా చూడాలి కానీ మనం కులం చూడకూడదు. డాక్టర్ సుధాకర్ కులం చూడలేదా? మీతో పాటు డిబేట్ పెట్టండి. వీళ్ళందరూ ప్యానెల్ లో ఉన్నారు. ఇదే జనసేన, ఇదే తెలుగుదేశం మత్తెక్కి మొత్తం పొద్దు నుంచి సాయంత్రం దాకా తప్పదాగినటువంటి ఆ డాక్టర్ సుధాకర్ ని దళితుడు అన్నప్పుడు ఏమయ్యా? అప్పుడు నీ కులం గుర్తురాలా? సిగ్గుంటారు కదా ఆ రోజు మీరు మాట్లాడినప్పుడు. రెండు మహిళల మీద మాట్లాడకూడదండి, షర్మిల ఏదో చేరన్నారు. ఏమయ్యా నీ సూపర్ డూపర్ ప్లాప్ సభ జరిగింది కదా, ఏడ జరిగింది? అనంతపురం. ఆ ఎమ్మెల్యే ఎవడు? తెలుగుదేశమే కదా. ఆ ఎమ్మెల్యే ఎవరిని తిట్టాడు? నందమూరి తారక రామారావు గారి కోడలనే కదా. ఏమయ్యా ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు? విచారణ జరుగుతుంది. పళ్ళు రాలితే అంటే ఎవడన్నా మాట్లాడే విచారణకి ఇంకా పిచ్చి వాగుడు ఆగొద్దని చెప్పండి. సీరియస్ గా మాట్లాడుతున్నా. ఎన్ని రోజులు చేస్తారు విచారణ? ఏది ఒక సంవత్సరం అయింది, అమ్మాయి ఇప్పుడు వరకు 7 దొరకలే, ఇంకా విచారణ దొరుకుతానే ఉందా? సంవత్సరం అయిందా బాబు? చంపబడి ఆవేశపడటం కాదు. మీరు చెప్పండి ఎన్ని రోజులండి? మీరు ఆలోచనతో మాట్లాడతా. విచారణ జరుగుతుందండి. ఎన్ని రోజులు జరిగింది విచారణ? అంటే వాళ్ళు మీ మీద కేసులు పెడితే మిమ్మల్ని అరెస్ట్ నేను చెప్పండి ఎన్ని రోజులు జరిగింది విచారణ? మత్స్యమరులో బాలిక చనిపోయి సంవత్సరం అయింది. ఎన్ని రోజులు విచారణ జరిగింది చెప్పండి? శవం ఎక్కడ? ఎవరు చంపింది? ఎవరు అత్యాచారం చేసింది? ఎన్ని నెలలు తీసుకుంటారు? ఆగవయ్యా బాబు. ప్రతిరోజు మీ దగ్గరకు వచ్చేటప్పుడు కులం రాదు, ఇక్కడికి వచ్చేటప్పుడు కులం వచ్చిందా? జూనియర్ ఎన్టీఆర్ గారి మదర్ ని తిట్టారా లేదా? తిట్టారు. ఏం చర్యలు తీసుకున్నారు? ఎప్పుడు తీసుకున్నారు? చెప్పేదండి ఆయన ఏమంటాడు? ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఏమన్నారు? ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీడియా ముందు నేను తిట్టలేదు, ఇది నా చెప్తున్నా వినండి సార్. చాలా మీరు కూడా తప్పు ఒకే విధంగా మాట్లాడుతున్నారు అన్నా. నేను అనేది మాట్లాడుతున్నారు. ఆయన తిట్టారు కదా, ఆయన తిట్టింది వాస్తవం. మరి ఎప్పుడు ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? ఎస్పీ గారికి నేనే కంప్లైంట్ చేస్తాను. మీరు అడగాల్సిందేంటి? తిట్టింది ఆయనే. ఎప్పుడు చర్యలు తీసుకున్నారు? మహిళల గురించి మీకు మాట్లాడే హక్కు లేదు. యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరు అడగండి. ఇందాక అడిగాడు సూపర్ హిట్, సూపర్ డూపర్ ఫ్లాప్ అయితే డూపర్ హిట్ అని చెప్పుకుంటారని. దాంట్లో 15,000 పథకం మొదటి సంవత్సరం 0, 18,000 పథకంలో మొదటి సంవత్సరం 0, రెండో సంవత్సరం 0, 20,000 పథకం మొదటి సంవత్సరం 0, రెండో సంవత్సరంలో 14,000 ఇస్తున్నారు. అది కూడా 7 లక్షల మంది పథకం. ఏం చెప్పరు? చెప్పకుండా ఒక మాట నేను చెప్తా. నేనే చెప్పాలి కదా, వేల దాటికి వంగవీటి రంగా గారే బలయ్యారు. సామాన్యుడే ఉంది. వంగవీటి రంగా గారి అంటే పవర్ఫుల్ మనిషినే చంపేశారు మీరు. ఇంకెవరైనా చంపగలుగుతారు మీరు. మీ దగ్గర అధికారం ఉంటే మీరు ఎంత బలిసి ఎలా వ్యవహరిస్తారని నిదర్శనం. ఇంతకంటే ఇంకేం మాట్లాడాలండి? నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడు. వచ్చేది నేను ఆడమనిషినే, నేను ఆడపిల్లని ఏడపిల్ల కాదు, నేను ఆడమనిషినే. అరే బాబు నేను అక్కడ మనిషినే. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎట్టో హైదరాబాద్ వచ్చి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ వారంలో 4-5 రోజులు అట్టు ఉన్నాడు, నేను కూడా అప్పుడప్పుడు ఇక్కడ ఉంటా. అడిగిందని సమాధానం చెప్పు. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని తిడితే ఏం చర్యలు తీసుకున్నారు? ఎప్పుడు తీసుకుంటారు? మెరుపుల మహేష్ గారు మీరు కంక్లూజన్ అవ్వండి. ఇప్పుడు ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారిని ఆయనకి జరిగిన ఎపిసోడ్ లో అందరూ కూడా ఒక దళితుడిని కొట్టారు, దళితుడిని చంపారని చెప్పి